హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏప్రిల్ 23న పోలింగ్, 25న కౌంటింగ్ చేపట్టనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 23న పోలింగ్, అలాగే ఏప్రిల్ 25న కౌంటింగ్ చేపట్టినట్టు తెలుస్తుంది కదా. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ నెల ఇవాళ ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. 28న నోటిఫికేషన్, అదే రోజు నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ఉంది. ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి గడువు ఉంది. అంతేకాకుండా ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంది. ఏప్రిల్ 23న పోలింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 25న కౌంటింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడున్న ఎంఎస్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతని ఎమ్మెల్సీ గడువు మే 1, 2025 వరకు కూడా కొనసాగనున్నారు. అయితే ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఎవరైతే కౌన్సిలర్లు కావచ్చు, ఏదైతే కార్పొరేటర్లు ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంతేకాకుండా ఎక్సర్టిషో కింద స్థానిక సంస్థల్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తానికి అటు బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులతో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇటు ఎంఐఎం కార్పొరేటర్లు అంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓటు హక్కు సంబంధించి బ్యాలెట్ పత్రం ఆధారంగా జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా వివరిస్తారో, మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఈ ఎంఎస్ ప్రభాకర్ ఇప్పటివరకు పదవిలో కొనసాగారు. మే 1, 2025 కూడా ఆయన పదవి కాలం ఉంది. పదవి కాలం నేపథ్యంలో ముందస్తుగా ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ అంటే 29న నోటిఫికేషన్ నేపథ్యంలో అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉన్నది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.